ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసానికి సంబంధించిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ పాడ్యమి, రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం విశాఖ, తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. సంతానము వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు గోచరిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళటము, దీంతో పాటు ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా దృష్టి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏ పని తలపెట్టినా వాయిదా పట్టం కానీ జాప్యం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక కోర్టు విషయాలు కానీ లేకపోతే భూ సంబంధిత విషయాలలో కానీ ఆలస్యం అనేది కనపడుతోంది, లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. పనుల విషయంలోనూ ఆర్థికపరమైన విషయాలలోనూ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మానసికంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు వివాహాది శుభకార్య ప్రయత్నాలలో వీరు ఎక్కువగా ఆలోచన చేయటము, వీటికి సంబంధించిన పనులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం వలన లాభం, అలాగే దీంతో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కావటం, ఇవి రెండూ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ప్రత్యేకించి వీరి కనుక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన కనుక చేస్తుంటే ఇందులో వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే కుటుంబ సమస్యలు ఏవి ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించాలని మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోపావేశాలను మాత్రం నిగ్రహించుకోవాలి. అలాగే ఆహార నియమాలు పాటించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు ధన్వంతరి స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించడం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు మీ యొక్క కుటుంబ సమస్యలతో పాటు భూ సంబంధమైన విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి.
ఈ భూ సంబంధమైన విషయాలలో లిటిగేషన్లలో ఉండటం, దీనికి సంబంధించి అధిక ఖర్చు ఉండటం అనేది మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పట్టం కానీ లేదా అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తున్న వారికి సమయం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భూ సంబంధిత విషయాలలో మీరు అనుకున్నట్టుగా పురోగతి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు విద్యార్థులకి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతతో పాటు స్నేహితుల మద్దతు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీరు పడుతున్న చికాకులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అధిగమించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబము, దీంతో పాటు మీ యొక్క వ్యాపారము వీటి గురించి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు లేకపోయినా ఆర్థికాభివృద్ధి గురించి మాత్రం ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి లేదా నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూడటం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. మీ పాత మిత్రుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధిత విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధమైన విషయాలలో కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మానసికంగా మీరు ఇబ్బందికి గురి కావటం లేదా మానసిక ప్రశాంతత లోపించటం అనేది ఎక్కువగా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా కోపావేశాలు అధికంగా ఉంటున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో పెట్టుబడుల వైపు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. సంతానాభివృద్ధి గురించి కూడా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీల వలన మీ సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉద్యోగరీత్యా శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో కలిగే మార్పులు చేర్పుల వలన మీరు శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలంగా మీకు లేకపోవటం లేదా అనుకున్న విధంగా మీకు తీర్పు రాకపోవటం మిమ్మల్ని ఇబ్బందికి లేదా నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5.
ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కుటుంబము, కుటుంబ సభ్యులతో పాటు వీరి యొక్క ఆరోగ్యము, అలాగే వీరు చేసే ప్రతి పని గురించి కూడా ఈరోజు ఆలోచన, చింత అధికంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం లేదా భూ సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. సోదర సోదరీమణులతోటి అనేక విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా మీరు ఎటువంటి నిర్మాణ పనులు మొదలుపెట్టినా కూడా వాటిల్లో ఆలస్యం లేదా అవి నిలిచిపోవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు లేదా పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. భూ సంబంధిత విషయాలలో మాత్రం ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా కోరటం మంచిది, లేదా రాజీ పడేందుకన్నా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మీ ఆలోచన అనేది అధికంగా ఉంటుంది. మార్పులు చేర్పుల గురించి ప్రయత్నిస్తున్నా ఎటువంటి మార్పులు లేకపోవటం లేదా కలుగుతున్న మార్పులు మీకు ఆనందాన్ని కలిగించకపోవటం ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు కుటుంబ సభ్యుల మధ్యన ఇబ్బందులు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా వారు కోరిన విధంగా మంచి మార్కులు లభించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఇంటికి సంబంధించి కానీ భూ సంబంధమైన విషయాలలో కూడా కలుగుతున్న అవరోధాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి, వ్యాపారస్తులకి, అలాగే ముఖ్యంగా వ్యవసాయ పనులలో ఉన్న వారికి వీరికి ధనలాభం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కుంభరాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, దీంతో పాటుగా ముఖ్యంగా మీ సొంత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఈరోజు ఉద్యోగస్తులకి అనేక విషయాలలో శుభ ఫలితాలు లేదా సానుకూలమైన మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి అనేక అవకాశాలు రావటం, దీంతో పాటు వీరికి గౌరవ మర్యాదలు పెరగటం, పదోన్నతులు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులని సంపాదించుకోవడంతో పాటు మీరు గనక స్థిరాస్తుల్ని అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా విజయం లభించడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.